గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జై విత్ హర్ష. ఈరోజు చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్, అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది. మార్నింగ్ నుండి చదివింది ఏమైనా ఉందంటే అసలు ఏం లేదు. లెగ్గానే బాగానే మొదలుపెట్టాను, కానీ అలా వెళ్ళే కొద్దీ తెలుసు కదా రాజాసాబ్ సినిమా రిలీజ్ అయిందా, అది మొత్తం డౌన్లోడ్ చేసి మొబైల్ రోజు నుండి కంప్లీట్ చేస్తున్నాను. ఈరోజు చూసినంతసేపు బాగానే అనిపించింది, కానీ చూస్తుంటే చదవాలనిపించింది. ఇంకో 10 డేస్లో ఎగ్జామ్ అయినా మరి ఒక చిన్న ప్లే చేస్తాను. ఇలా ఇంకెక్కువసేపు ప్లే చేస్తే కాపీరైట్ అవుతుంది. మొత్తం ఇలా టైం వేస్ట్ అయిపోయింది. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది, కానీ మరి తప్పదు, ఏం చేస్తాం. అయిపోయినట్టు వదిలేయాలి. ఇప్పుడు మనం నార్మల్గా ప్రజెంట్ అయితే చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా చాలా సిలబస్ అంటే కొంచెం ఉంది కంప్లీట్ చేయడానికి, కానీ ఇంతవరకు కంప్లీట్ చేయకుండా ఉండడం ప్రాబ్లమే. తర్వాత చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ ఉంచుకొని ఇంగ్లీష్ చదువుతాను. కాబట్టి ఆ బాధ మీతో చెప్పుకుందని ఈ వీడియో చేస్తాను. నార్మల్గా అయితే అసలు స్లీప్ కూడా ఏమాత్రం సరిపోవట్లేదు. నార్మల్గా చూపిస్తాను. ఈరోజు మొత్తానికి జస్ట్ 4.8 అవర్స్ పడుకున్నాను. అది కూడా అందులోని మధ్యలో వేకప్స్, అసలు డీప్ స్లీప్ అనేది లేనే లేదు. నైట్ పడుకునేసరికి 1:30 అయిపోయింది. మార్నింగ్ 5:55 లేచిపోయాను. అసలు రెస్ట్ ఉండట్లేదు, అలాగే చదివింది ఏదైనా ఉంటుంటే అది ఉండట్లేదు. మొత్తం ప్యూర్ టైం వేస్ట్ అయిపోతుంది. కొంచెం ఏమైనా మీరు టిప్స్ ఇస్తే, అంటే ఫోకస్డ్గా ఉండడానికి ఏమైనా టిప్స్ ఇస్తే ఇవ్వండి. ఇంకా మీకు నా గురించి ఇంకా ఏం తెలియదు కదా. నార్మల్గా నా గురించి చెప్పాలంటే, నేను ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ శ్రీ చైతన్యలో చదివాను. పర్లేదు, అక్కడ అందరూ బాగానే చెప్పేవారు, పర్లేదు. సెకండ్ ఇయర్లో 97.5% వచ్చింది. 97% వస్తే తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది. సెకండ్ అటెంప్ట్కి వచ్చేసరికి ఇంప్రూవ్ అవుతుంది అనుకున్నాను, కానీ మధ్యలో ఐపీఏ ఎగ్జామ్స్ అయ్యాయి. ఐపీఏ ఎగ్జామ్కి లాస్ట్ ఎగ్జామ్ కెమిస్ట్రీ కదా, కెమిస్ట్రీ ముందు రోజే చిన్నది చేతి కట్ అయింది అనమాట. ఈ ప్లేస్లో ఈ గీత కనిపిస్తుంది కదా, అక్కడ కట్ అయింది. మరి అక్కడ కట్ అవ్వడం వల్ల మరి ప్రాక్టీస్ ఏం చేయడం కావలేదు, అసలు రాయడానికి అయ్యేది కాదు. దాంతో మరి సెకండ్ అటెంప్ట్కి, సెకండ్ మెయిన్స్కి అసలు ఏం చదవడం కాలేదు. ఎగ్జామ్కి వెళ్ళిపోయిన రాస్తాను, అప్పుడు 94% పడిపోయింది. ఆ నెక్స్ట్ చూసుకుంటే అడ్వాన్స్డ్ క్వాలిఫై అయితే అయిపోయినా, కానీ మంచి కాలేజీలో రాలేదు. ఎంసెట్లో 3,555 ర్యాంక్ వచ్చింది. కౌన్సిలింగ్ పెడితే ఎంసెట్ కౌన్సిలింగ్లో జీవీపీలో సిఎస్సి వచ్చింది, A&M సిఎస్సి కదా, సిఎస్ఎం వచ్చింది. తర్వాత మెయిన్స్ కౌన్సిలింగ్లో ఎన్ఐటి సిల్చర్లో ఫస్ట్ రౌండ్లో సివిల్ వచ్చింది. అలా రౌండ్ల మార్క్ వచ్చి ఎన్ఐటి ఏపీలో కూడా ఈసీఈ వచ్చింది. తర్వాత లాస్ట్కి వచ్చి ఎన్ఐటి సిక్కింలో A&Mలో వచ్చింది. మరి అంత దూరం, అంటే దూరం అంటే ప్రాబ్లం లేదు, కానీ అంత దూరం వెళ్ళాలనిపించగలేదు. అయితే ఇప్పుడు 97.5 నుండి ఇప్పుడు 99 రావడానికి చాలా కష్టం ఉంది. ఆ 1.5% కోసం ఇప్పుడు ఈ 1 ఇయర్ కష్టంలో పడితే ఎప్పుడో వద్దున్న రిజల్ట్, కానీ ఇబ్బంది అంతే. మరి మనకున్న వరకు ఇంకేం చేస్తాం. కొంచెమైనా సీరియస్గా ఉండాలని ఇప్పుడు నేను అనుకుంటున్నాను. ఈ మెయిన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కూడా అదే, కొంచెం అకౌంటబుల్గా ఉంటానని. నా గురించి బేసిక్ ఇంట్రడక్షన్ అయితే ఇది గాయ్స్. ఇంకా మీ గురించి ఏమైనా చెప్పాలంటే మీరు చెప్పండి, లేకపోతే మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకవేళ ముందు మీరు ఫేస్ చేసి ఇప్పుడు వాటి నుండి బయటకు వస్తే మీరు ఎలా బయటకు వచ్చారో చెప్తే మేము కూడా తెలుసుకొని బయటకు వస్తాం. కొంచెం మా ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. కాంపిటీషన్ పెరిగిపోద్దని ఏమనుకోకండి, జస్ట్ నా ఒక్కడి కోసం చిన్న హెల్ప్ చేయండి. తర్వాత రాజాసాబ్ మూవీ చూసాను కదా, ఎలా ఉందంటే 1000 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని వెళ్ళాడైతే బాగాలేదని చెప్తాడు. మనకేముంది, ఫ్రీ చూస్తాం కాబట్టి మనకి ఏది చూసినా బాగానే అనిపిస్తుంది. నాకైతే బాగానే అనిపించింది మూవీ. చూసినంతసేపు ఇంట్రెస్టింగ్గా చూస్తాను. మెయిన్స్ ఎగ్జామ్ పక్కన పెట్టి చూస్తానంటే అంతే, అలా అయిపోయింది ఈరోజు. సరే ఉంటాను. ఇంకేమైనా షేర్ చేసుకుంటే కామెంట్ చేసి చెప్పండి. బాయ్.